మలక్పేట్ యశోద ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఠాగూర్ మూవీని తలపించే రీతిలో పేషెంట్ బంధువుల నుంచి డబ్బులు గుంజి పేషెంట్ చనిపోయిందని ఆసుపత్రి యాజమాన్యం వారికి బాడీ అప్పగించింది. మిర్యాలగూడకు చెందిన బిల్గేట్ హజార్ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చింది. 4 రోజుల క్రితం డెలివరీ కూడా అయింది. అయితే సడన్ గా బిల్గేట్ పచార్కు జ్వరం రావడంతో మళ్లీ అదే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే పేషెంట్ కు వైద్యం నిమిత్తం 10 లక్షలు బిల్లు చేశారని, తీరా బిల్లు కట్టగానే బిల్గేట్ పచార్ చనిపోయిందని వైద్యులు చెప్పారని మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, యశోద ఆసుపత్రిలో అసలు ఏం జరిగింది, ఎప్పుడు తనని జాయిన్ చేయడం జరిగింది, డాక్టర్లు ఏమంటున్నారు ఈ సంఘటనకి సంబంధించి? డెలివరీ అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత జ్వరంతో అందులో మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయితే ఈ విధంగా 10 లక్షల రూపాయలు కట్టించుకొని హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని ఇస్తున్నారు. కనీసం ఎలా ఉందని కూడా మాకు చూపించలేదు. 3 రోజులుగా వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని కూడా నోట్ల కట్టల కోసమే తమని హాస్పిటల్లో ఉంచుకున్నట్లు కూడా అర్థమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇందుకు ఈ ఉదాహరణ ఈ సంఘటన అని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆందోళన చెందడము, ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేసిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాస్పిటల్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఏం జరిగింది, ఎలా జరిగింది, హాస్పిటల్లో నిజానికి 2-3 రోజులుగా ఎందుకు ఆమెను చూపించలేదు, 4 రోజుల క్రితం మళ్ళీ రీఅడ్మిషన్ అయిన తర్వాత చూపించడానికి గల కారణం ఏంటి, ఐసీలో ఉంచి హైడ్రామా ఆడారు ఎందుకు అని చెప్పేసి కూడా పూర్తిగా పోలీసులు అయితే ఈ సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. డెలివరీకి వచ్చిన వివాహిత బాబు ఏదైతే 4 రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చిందో బాబుని బిల్గేట్ హజార్ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వారు వెళ్ళిన తర్వాత డెలివరీ అయిన ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చిన నేపథ్యంలో జాయిన్ చేయడం తోటి ఒకసారిగా సీరియస్ అయిందని చెప్పేసి అంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు చనిపోవడానికి కారణం వైద్యులే అని చెప్పేసి అందుకు 10 లక్షల రూపాయలు చనిపోయి, ఒకవేళ సీరియస్ ఉండి ఏమైనా అయినా కూడా 10 లక్షల రూపాయలు చెల్లించుకొని ఆ తర్వాత చనిపోయిందని తీరిగ్గా చెప్పడము కూడా ఇది వైద్యుల నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.